హాయ్ అందరికీ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. ఈసారికి బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్తీగా చేసుకుందాం, చూద్దాం రండి. 1.5 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైసు, 1 కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు పచ్చెనగపప్పు, ఇవన్నీ కలిపి 3 గంటలైతే వాటర్లో నానబెట్టాలి. ఇలా నానిన పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, పిండి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్టుకి ఎప్పుడైనా ఇలా తిక్కుగా ఉంటేనే కొంచెం నీట్గా వస్తుంది, విరిగిపోదు. ఈ పిండినంతా ఒక స్టీల్ గిన్నెలో అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. మామూలుగా పెసరట్టుకి పచ్చిశనగపప్పు రైస్ వేయరు, ఓన్లీ మినప్పప్పు పెసరపప్పు మాత్రమే వేస్తారు. నేనేంటంటే కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ కోసం 1/2 కప్పు పచ్చిశనగపప్పును కూడా నానబెట్టి వేశాను. ఈ పిండిలో అయితే టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పెనమైతే బాగా కాలనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాని మీద అయితే ఇలా పెసరట్టులాగా రౌండ్గా తిప్పుకోవాలి. పెసరట్టు పైన అల్లం ముక్కలు, ఆనియన్ ముక్కలు వేస్తారు. నేను ఆల్రెడీ అల్లం పిండిలో వేసేసాను కాబట్టి దీనిపైన ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం. మీరు ఇంకొంచెం హెల్దీగా కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. పెసరట్టు పైన ఆనియన్ వేసిన తర్వాత ఇలా గంటితో అయితే అదుముకోవాలి. అప్పుడే ఆనియన్స్ అనేది బాగా మగ్గుతుంది. ఇలా ఎర్రగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని 2 మినిట్స్ అలా కాల్చుకోవాలి. పెసరట్టు ఉప్మా అంటే ఇష్టపడే వాళ్ళు నార్మల్గా ఉప్మా చేసుకొని ఇలా పెసరట్టు వేసిన తర్వాత వాటి మధ్యలో ఉప్మా అనేది అప్లై చేసి దాన్ని టర్న్ చేసుకొని అటు ఇటు బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి, ప్రోటీన్స్ కూడా దొరుకుతుంది. చిన్నపిల్లలకి డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు, ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.